సూపర్ సూపర్ డిఫరెంట్ స్టోరీ, చాలా బాగుంది, సూపర్. వరుణ్ తేజ్ విశ్వరూపం చూపించాడు. ఓకే, బాగుంది. పోయింది బ్రో. బాగుందన్నా. బొంగ దగ్గర బాగానే ఉంది, యావరేజ్. బాగుందన్నా, బాగుంది. సూపర్ అండి, చాలా బాగా వచ్చింది. బాగుంది చూడండి తెలుస్తుంది. బాగుంది, సూపర్ బాగుంది, పిక్చర్ బాగుంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ హైలైట్స్, సూపర్ ఉంది, పిక్చర్ బాగుంది. అన్న మూవీ గురించి ఫస్ట్ చెప్పాలంటే చాలా బాగుంది. గ్రే షేడ్ అన్న మొత్తం. వరుణ్ అన్న అంటే గ్రే షేడ్లో వచ్చినాడు ఫస్ట్ టైం. అంటే గద్దలకొండ గణేష్లో చూసినాం లాస్ట్ టైం ఆయనకి ఇట్లా గ్రే షేడ్లో, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. చాలా బాగుంది. కొంచెం మూవీ చాలా పెద్దది కనిపిస్తుంది, కానీ ఆ లాజిక్స్ పట్టుకుంటూ పోతే మాత్రం మూవీ చాలా బాగుంటుంది. ఇంకా మాట్లాడితే హీరోయిన్ గురించి అవ్వా మీనాక్షి చౌదరి అవ్వా. ఇప్పటికీ మనం రీసెంట్ మూవీ చూస్తే అన్ని మూవీస్లో మీనాక్షి చౌదరి ఉంది. ద వన్ రీజన్ ఆమె బ్యూటీనెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. బాలీవుడ్ నుంచి కొన్ని షేడ్స్ తీసుకున్నారు నూరా ఫతే గారు. ఆమె ఎంట్రీనే ఒక మంచి ఐటమ్ సాంగ్తో ప్లాన్ చేసినారు. సూపర్ ఉంటుంది అన్న. అది కాకుండా క్లైమాక్స్ పార్ట్ అనేది ఉంది, దాంట్లో సీక్వెల్ ఇచ్చేసినారు క్రికెట్ అని. ఇప్పుడు మట్కా తర్వాత నెక్స్ట్ పార్ట్ మట్కా 2 ఉండొచ్చు, అట్లాంటి సీక్వెల్ అలా యాడ్ చేసినారు. ఇప్పుడు మట్కా అనేది ఏంటంటే ఒక బిజినెస్ అన్న. ఆ బిజినెస్ ఏంది అంటే మీరు మూవీ చూస్తేనే తెలుస్తుంది. ఆ బిజినెస్ వల్ల ఒక చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు ఎట్లా వస్తాడు వరుణ్ తేజ్ అనేది మొత్తం మూవీలో వెళ్తుంది. సో సూపర్ అన్న, ఒక గ్రే షేడ్ మాస్ మూవీ. యాక్షన్ మాత్రం ఉంటుంది, ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. సో అందరికీ ఒకటే అంట, వచ్చి చూడండి. వరుణ్ తేజ్ క్యారెక్టరైజేషన్ హైలైట్ అయిన మూవీకి. మూవీ కూడా మనకి వరుణ్ తేజ్ కరెక్ట్ సినిమా పడినట్టు అనిపించింది నాకైతే. మనకి సేమ్ ఇల్లీగల్ గవర్నమెంట్ ఇల్లీగల్ బిజినెస్ చేయడం అన్న, ఇప్పుడు కేజీఎఫ్లో గోల్డ్ స్మగ్లింగ్, ఎట్లా గోల్డ్ డిగింగ్ అది గవర్నమెంట్ తెలియకుండా ఒక రూల్ చేయడం. సేమ్ పుష్ప కాన్సెప్ట్ కూడా అంతే, ఒక చందనం స్మగ్లింగ్ అన్నట్టు అల్లు అర్జున్ ప్లస్ అయింది. అది సేమ్ ఇక మట్కా కూడా వరుణ్ తేజ్కి ఆ విధంగానే ప్లస్ అవుతుంది. ఆ స్కేల్ ఆఫ్ మూవీస్ కాకపోయినా, బట్ ఇదైతే మనకి వరుణ్ తేజ్కి ఒక ఇల్లీగల్ మట్కా బిజినెస్ అనేది బెట్టింగ్ చేసే విధానం కానీ చాలా బాగా చూపించాడు. అండ్ గత సినిమాలో పోల్చుకున్న వరుణ్ తేజ్ని ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేస్తాడు, చాలా బాగున్నాడు. అండ్ ఒక క్యారెక్టరైజేషన్ ఉంది సినిమాలో. ఈ గని కానీ, అర్జున గాంధీ ఒక యాక్షన్ మూవీ కానీ, ఆపరేషన్ వ్యాలంటైన్ కానీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వచ్చిన తర్వాత ఈ మూవీ అనేది ఒక నెక్స్ట్ సినిమా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. అండ్ మైనస్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడ బాగుంటుందో, సాంగ్స్ ఒకటి మైనస్ పాయింట్ అయ్యి. సో సాంగ్స్ కొద్దిగా ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది మూవీ. బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అవుతుంది. బట్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ కొన్ని ప్రెడిక్టబుల్ ట్విస్టులు ఉంటాయి, అవి ప్రెడిక్ట్ చేసేయగలం. ఓవరాల్గా వరుణ్ తేజ్ మంచి సినిమా పడింది అయితే అనుకోవచ్చు. వరుణ్ తేజ్ వన్ మ్యాన్ షోనే.